హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. హ్యాపీ దివాళీ టు ఆల్ ఆఫ్ యూ అండి. మీ అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు నేను వేసుకున్న శారీ వచ్చేసి రీసెంట్గా తీసుకున్నాను కదా, ఇంతకుముందు మీకు హాల్ వీడియో చేసినప్పుడు చూపించాను కదా, దాంట్లో శారీ అనమాట. నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చి అంటే మనకి కొంచెం వేసుకుంటే బాగుంటుంది అన్న ఐడియాతోటి ఇదైతే ఉంచుకున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ రొటీన్లో నేను చేసిన రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. ఈరోజు మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన సగ్గుబియ్యం పాయసం చేయడానికి సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాను. అలాగే గారెల కోసం నేను మార్నింగే లేచిన తర్వాత నానబెట్టాను. మనకు ఒక 2-3 నిమిషాలు నానితే సరిపోతుంది కదా. సో ఈరోజు మీకు నేను అగారం నుంచి తీసుకున్న 2 స్టీల్ సాస్ ప్యాన్స్ అయితే చూపిస్తానండి. స్టెయిన్లెస్ స్టీల్వి. ఇది 18 సెంటీమీటర్స్ అనమాట. మనకి 2.25 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. 2.5 mm థిక్నెస్ బాడీ ఉంటుందన్నమాట. హ్యాండిల్ చక్కగా స్టడీగా ఉంటుంది. ఇండక్షన్ గ్యాస్ స్టవ్ మీద కంపాటబుల్ ఉంటుంది. మనము ఏవైనా సరే ఈజీగా గ్రేవీ కర్రీస్ కానీ పాలు కాచుకోవడానికి కానీ అన్నిటికీ బాగుంటుంది. మనకు అగారో లోగు బ్యాక్ సైడ్తో పాటుగా ఇది ట్రైప్లై కుక్కర్ అని మీ అందరికీ తెలుసు కదా. స్టవ్ మీద గ్యాస్, ఇండక్షన్ మూడింటి మీద యూస్ చేసుకోవచ్చు. ఆ బేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. స్టిఫ్గా కాకుండా మనకి చక్కగా స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి ఎక్కడ మనకి మురికి ఉండడం అట్లా ఉండదు. ఇది సెకండ్ది వచ్చేసి 14 సెంటీమీటర్స్ అనమాట. ఇది చిన్నది. సో ఇది కూడా ఏంటంటే పాలు, టీ కాచుకోవడానికి, చిన్నపిల్లలకు ఉగ్గు ప్రిపేర్ చేసుకోవడానికి అట్లాగా అన్ని విధాలా హెల్ప్ అవుతుంది. ఇది 1.25 లీటర్స్ కెపాసిటీ. సో వీటి రెండింటికి సంబంధించినటువంటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను. మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలంటే మంచిగా షాపింగ్ చేసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్టీల్కి స్విచ్ అవుతున్నారు కాబట్టి మీరు ఒకేసారి కాకపోయినా మంత్లీ కొంచెం అమౌంట్ అలా పక్కన పెట్టుకొని ఒక ఐటెం ప్లేస్లో ఒక ఐటెం అట్లా మార్చుకుంటూ వస్తే ఓవర్ ద టైం ఒక 1 year అయ్యేసరికి మీకు ఆల్మోస్ట్ మనం నిత్యం వాడుకునే అన్ని వస్తువులు కూడా స్టీల్లోకి వచ్చేస్తాయి కదా. సో ఆరోగ్యానికి మంచిది. సో కాస్త అల్యూమినియం తగ్గించుకొని కొద్దిగా బడ్జెట్ చూసుకొని చిన్నగా నిత్యం వాడుకునే టీ, కాఫీ లాంటి వస్తువుకొకటి, ఒక కుక్కరు అట్లా తీసుకోండి. మంచిది. ఇది నేనేదో అగారో నుంచి తీసుకున్నానని చెప్పిన మాట అయితే కాదు. ఇది మీకు నా స్టార్టింగ్ యూట్యూబ్ జర్నీ అప్పుడే నేను అల్యూమినియం బాండి ఒక్కటి మాత్రం వాడేదని, అది చూసి కూడా అక్క మార్చండి అన్నారు. సో అలా నేను యూజ్ చేసే రైస్ కుక్కర్ బౌల్లో కూడా డైరెక్ట్గా వండకుండా ఇండైరెక్ట్గా స్టీల్ గిన్నె పెట్టి వండుకోవడం, ఇలా పర్సనల్గా నేనే హెల్త్ విషయంలో ఆలోచించి చాలా మార్పులు చేసుకొని నన్ను మీరు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎలా కంటిన్యూ అయ్యాను అనేది కూడా చూశారు కాబట్టి అదే నమ్మకంతో మీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది అంతగా పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. మనకి అల్యూమినియంలో ఉన్న కంఫర్ట్ స్టీల్లో ఉండదు అని అనుకుంటారు. ఇంతకు ముందు వచ్చిన స్టీల్వి కొంచెం అలా ప్రాబ్లం ఉండదు, కానీ ట్రైప్లై స్టీల్కి అయితే అంత ప్రాబ్లం ఉండదండి. చూడ్డానికి మీకు కొంచెం మ్యాట్ ఫినిష్ లాగా తళతళ మెరిసేలా కనిపించదు, అవుటర్ ఫినిషింగ్ కాకుండా లోపల. కానీ మనకి నాన్ స్టిక్కీగానే పనిచేస్తుంది. హ్యాపీగా మంచిగా ఒక్కొక్క ఐటము మీరు నిదానంగా మీ బడ్జెట్ని చూసుకొని మార్చుకోండి. ఇవాళ చూపించాను, ఇవాళ కొనాల్సిన అవసరం లేదు. చూశారు, తెలుసుకున్నారు. మళ్ళీ మీకు కుదిరినప్పుడు ఆ అమౌంట్ కొంచెం సేవ్ చేసుకొని ఒక వస్తువుని తీసుకోండి. అది నేను చెప్పేది. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసేసి సగ్గుబియ్యం స్టవ్ మీద పెట్టేశాను. ఎందుకంటే అది స్లోగా నిదానంగా కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగంటేసేసి మొత్తం టేస్ట్ మారిపోతుంది. కాబట్టి నిదానంగా సరిపడా వాటర్ యాడ్ చేసేసి మన అగారో సాస్ ప్యాన్లో వేసేసి పక్కన పెట్టాను. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ సాస్ ప్యాన్స్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి. బాడీ మనకి స్మూత్గా ఉండడం వల్ల ఇండక్షన్ మీద కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే పప్పు కడుగుతున్నాను. ఇది మన అగారో స్టాండ్ మిక్సర్కి వచ్చిన బౌల్. దీన్ని అది పిండి కలపడంతో పాటుగా దీన్ని రోజువారీగా ఇడ్లీ రవ్వ కడగడానికి, దోశ ఇడ్లీ పిండి స్టోర్ చేసుకోవడానికి, పప్పు కడగడానికి ఇలా ఇన్ని రకాలుగా వాడుకుంటున్నాను. మంచిగా కన్వీనియంట్గా ఉంటుంది, ఎందుకంటే లోతుగా ఉంటుంది కదా. సో మనకి ఎక్కువ పడుతుంది. ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. నీళ్లు పట్టుకోవడానికి హ్యాండిల్ అనేది టీ కప్ లాగా బాగుంటుంది, స్టడీగా. సో ఇంకా అది ఓ పక్కన క్లీన్ చేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాను. కొద్దిగా ఒక గుప్పెడు సేమియా కూడా వేశాను. సగ్గుబియ్యము సేమియా కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇక అది కూడా నిదానంగా కుక్ అవుతూ ఉంది. ఈరోజు నేనేంటంటే బెల్లం అయితే యూజ్ చేయలేదండి. నా దగ్గర ఏంటది బ్రౌన్ షుగరు చాలా లాంగ్ బ్యాక్ తీసుకుంది ఉంది. ఏదైనా రెగ్యులర్గా వాడేది కాకుండా కొత్తగా ఏదైనా కొన్నప్పుడు అది ఎక్కువ రోజులు ఉంటే అది ఉందా పాడైందా అనే టెన్షన్ ఉంటుంది కదా. సో ఈరోజు ఏంటంటే ఈ బ్రౌన్ షుగర్ చాలా రోజుల నుంచి ఉంది కదా అని చెప్పేసి దాన్ని యూజ్ అయితే చేసేస్తున్నాను. పంచదార వేసినప్పుడు స్వీట్స్కి కొంచెం ఓవర్ స్వీట్ అనిపించకుండా బ్యాలెన్స్ చేయడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ స్వీట్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో అదిగో చూడండి, మనము ఆర్గానిక్ బెల్లం వేస్తే ఎట్లా ఉంటుంది
అలాగ కలర్ వచ్చేసింది. సేమ్ బెల్లం వేసానని అనుకుంటారు, ఎవరు బ్రౌన్ షుగర్ వేసానని అనుకోరు. ఇంక ఈ బ్రౌన్ షుగర్ కూడా ఏమన్నా అవేమంటారు, బ్రౌన్ బ్రెడ్లో మొలాసిస్ అని చెప్పేసి ఏదో కలిపి బ్రౌన్ కలర్ యాడ్ చేసి తయారు చేసిన అన్నారు కదా, అలా తయారు చేశారా అని అంటే ఇక మనం ఏం చెప్పలేము. మామూలు షుగర్కి కోటింగ్ అనేది ఇక ప్రతిదీ నమ్మకపోతే ఇక ఏది చేయలేము. కాకపోతే ఉప్మా అది చేసుకున్నప్పుడు పైన రెగ్యులర్ వైట్ షుగర్ బదులుగా ఇది వేసుకోవచ్చు అన్నట్టుగా నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ అమెజాన్లో తెప్పించుకున్నాను. సో చాలా డేస్ నుంచి ఉంది కదా, మళ్ళీ కావాలంటే కొత్త ప్యాకెట్ ఆర్డర్ చేసుకోవచ్చు అని ఇక ఈరోజు స్వీట్కి దీన్ని అయితే యూజ్ చేసేసాను. సగ్గుబియ్యంలో మనము పంచదార వేసిన తర్వాత సిమ్లోనే ఉంచుకొని మళ్ళీ ఇంకొక 5 to 10 minutes బాగా నిదానంగా కుక్ చేసుకుంటే ఆ స్వీట్నెస్ అనేది అంతా వీటికి మంచిగా పడుతుందనమాట. సో ఇది ఉడకంగానే కాదు, తీపి వేసాక కూడా ఇంకొక 10 నిమిషాల పాటు మనము స్లో మంట మీద కుక్ చేసుకుంటే చక్కగా తీపి పడుతుంది. లాస్ట్లో విడిగా పాలు కాచుకొని మిక్స్ చేసుకోవాలి. మనం వేడి మీద ఉన్నప్పుడే పాలు పోసేసామంటే ఒక్కొక్కసారి విరిగిపోతుంది. అంటే బెల్లంతో చేసేవాళ్ళు అయితేనే, పాలతో అయితే ఇది పంచదారతో అయితే ఇబ్బంది లేదు. కాకపోతే మనం ఇంకొక స్టవ్ మీద నేను ఆల్రెడీ పాలు కాచుకున్నాను కాబట్టి ఆ వేడి పాలు ఇందులో మిక్స్ చేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేను చాలా తక్కువ చేస్తూ ఉంటాను, నాకు ఎందుకు అంత ఇష్టం అనిపించదు సగ్గుబియ్యం. కానీ ఏం చేస్తాం, మనం ఇంట్లో వాళ్ళకి నచ్చినప్పుడు వండుతూ ఉండాలి కదా. సో అలాగా చేశాను అనమాట ఇవాళ. కానీ నాకు బాగా నచ్చింది, టేస్ట్ అయితే బాగుంది. నిజం చెప్పాలంటే మా మమ్మీ చేసిన టేస్ట్ అయితే రాలేదు, ఎందుకంటే నేను బెల్లం యాడ్ చేయకుండా షుగర్ వేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. కానీ చాలా బాగుంది టేస్ట్ వైజ్గా. అమ్మలో చేసే టేస్ట్ని ఎవరు బీట్ చేయలేరు అనమాట. అదే అనిపించింది నాకు. సేమ్ ప్రాసెస్ ఫాలో అయినా వాళ్ళ చేతితో చేస్తే వచ్చే రుచి కమ్మదనం వేరే ఉంటుంది, మనం చేస్తే వచ్చేది వేరే ఉంటుంది. మరి అది ఎందుకు అట్లా అవుతుందో ఎవరికి తెలియదు. అందులో మా మమ్మీ అల్యూమినియం గిన్నెలో చేస్తారు, నేనేమో స్టీల్ పాత్రలో చేశాను. ఒక గిన్నె ఉంటుంది స్టాండర్డ్గా, ఇక అందులోనే పెడతారు, అందులోనే చేస్తారు అనమాట ఎప్పుడు వెళ్ళినా. ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు మాత్రం అల్యూమినియం స్టీల్ ఇవన్నీ ఏం పట్టించుకోను, నా వరకే నేను ఇవన్నీ ఆలోచిస్తాను. అక్కడికి వెళ్తే ఏం పెడితే అది ప్రశాంతంగా తినేసి వస్తాయి. ఇక అందులో వంకలు వెతకను, వంకలు చూడను నేను కూడా. ఎందుకంటే మన మైండ్లో పర్ఫెక్ట్గా ఉంటే ఏ టెన్షన్స్ ఉండవన్నమాట. ఇంకా లాస్ట్గా యాలకలు పొడి వేసాను. ఇంకా తర్వాత జీడిపప్పులు కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి వేయొచ్చులే అని చెప్పేసి ఇదైతే ప్రాసెస్ అయిపోయింది కదా, అడ్డం లేకుండా పక్కన పెట్టాను. అంటే గారెలు ఎక్కువ టైం పడుతుంది కదా, సో దీని ప్రాసెస్ కంప్లీట్ చేసేసి ఇక గారెల ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి 10 దాటిపోయింది. మామూలు డేస్లో ఏమనిపించదు, కానీ పండుగలప్పుడు ఇంకొక మనిషి సాయం ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నా కూడా కబుర్లు చెప్పుకుంటూ షేరింగ్ చేసుకుంటూ వర్క్ చేస్తే త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ సింగిల్ హ్యాండ్గా మనం మంచిగా ఫ్రెష్ అయ్యి ఇల్లుని క్లీన్ చేసి వంటలు కూడా చేయాలి అంటే ఒక్కొక్కసారి చాలా టైర్డ్ అనిపిస్తుంది. అండ్ మాలాంటి యూట్యూబర్స్కి మళ్ళీ షూట్ చేసుకోవడం ఒకటి, వంట చేసేది కాక దాన్ని షూట్ చేసుకుంటూ మళ్ళీ అయిపోయాక ఎడిటింగ్, కొంచెం వంట పనులైనా ఎవరన్నా హెల్ప్ ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. సో ఏం చేస్తాం, తప్పదు. ఇంకైతే గారెలు చేశాను. గారెల్లోకి అయితే నా దగ్గర అది అగారోది ఎలక్ట్రిక్ చాపర్ ఉంది కదండి, దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి చాప్ చేసి పడేసాను. ఇంకా మీకు అసలు గారెలు చట్నీ కానీ ఇంకా వేరే కారం పొడి అవసరం లేకుండా ఒట్టిగా తిన్నా కూడా భలే కమ్మగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇవన్నీ కలిసి ఒక మంచి టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతాయి, సూపర్గా ఉంటాయి. పీసులుగా ఉంటే వేరు, కొంచెం ఫైన్గా చాప్ అయిపోయి అంటే ముక్కలు కాస్త సన్నగా అయిపోతే పిండిలో కలిసిపోతాయి కదా, రుచి భలే వస్తుంది. సో చూసారు కదా, మంచిగా వేసాను, చక్కగా పొంగే లావుగా బాగా వచ్చాయన్నమాట. మీకు నేను ఇంతకుముందు వీడియోలో గారెలు ఎట్లా వేస్తాను, పిండి కలుపుకుంటానని చూపించాను కదా, సో సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యాను, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఎక్కువ నూనె పీల్చకుండా చక్కగా పొంగి చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ బాగున్నాయి. సో ఈ విధంగా సింపుల్గా మా దివాళీ మార్నింగ్ రొటీన్ అయితే గడిచింది. సాయంత్రం ఎలాగా దీపాలు వెలిగించుకున్నాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది వీలైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.